ఇప్పుడే కరెక్ట్‌గా ఈ వీడియో చేయడానికి ముందే జూసా. ఇండియా వైడ్ 44% షోస్‌ని 'సలార్' రీ రిలీజ్ కవర్ జేస్తుంది. అంటే ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్నటువంటి కొత్త రిలీజ్ సినిమాల్ని దాటి హైయెస్ట్ లెవెల్‌లో ఉంది. అండ్ లాస్ట్ 24 అవర్స్‌లో దాదాపు 2.33 క్రోర్ గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఏదో డే 1 నంబర్స్ వస్తున్నట్టు వస్తున్నాయి. 'సలార్' రీ రిలీజ్‌కి. అది గూడా పోనీ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల సినిమా 'ఈశ్వర్' లాంటిదో లేకపోతే 'వర్షం' లాంటి సినిమానా అంటే కాదు. మొన్న వచ్చినటువంటి 'సలార్.' నిజానికి 'సలార్' మూవీలో నాతో పాటు చాలా మంది 'సలార్' మూవీ డే 1 చూసినప్పుడు పెద్దగా ఎక్కకపోయి ఉండొచ్చు. అందుకే ఆ మూవీ కూడా అంత కలెక్ట్ చేయాల్సిన దానికంటే చాలా తక్కువ కలెక్ట్ చేసింది. అది తర్వాత కాలంలో మనందరికి అది ఎట్లా అయిపోయిందంటే డైలీ డోసేజ్ ఆఫ్ రిపీట్ ఓరియెంటెడ్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఆహ్, మైన్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్, కాటేరమ్మ ఫైట్, క్లైమాక్స్ జాంబీ ఫైట్. ఈ 4 కూడా మనలో చాలా మంది రిపిటేటివ్‌గా చూస్తుంటారు. ఈ 4 తర్వాత క్లైమాక్స్‌లో వచ్చేటువంటి 'షౌరాంగడ్' ఇతను కూడా 'షౌరాంగ' తెగకు చెందినటువంటి నాయకుడు అని ఒక రివీల్ ఏదైతే 'శృతి హాసన్' ఇస్తదో అండ్ ఆ ఎలివేషన్, ఆ గ్రీన్ కలర్, ఆ డార్క్స్ ఇట్లా రావడం 'ప్రభాస్' మీద ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఫీల్‌ని క్రియేట్ చేస్తాయి క్లైమాక్స్‌లో. సో, ఇదంతా మనం థియేటర్‌లో మాత్రం నేనైతే మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే నేనైతే అప్పుడు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు థియేటర్‌లో పీక్స్ ఆఫ్ కనెక్షన్ నాకేం లేదు. ఎందుకంటే 'కేజీఎఫ్' లాగా ఒక సరైనటువంటి ఆర్డర్‌లో స్టోరీ అంటే 'కేజీఎఫ్' కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటది. లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటది. బట్ స్టిల్ ఒక సరైనటువంటి కనెక్షన్ ఉన్నట్టు అనిపించింది గానీ, 'సలార్' ఎందుకో మరి అట్లా అనిపియలే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు. రిపిటేటివ్‌గా చూస్తున్నప్పుడు 'కేజీఎఫ్' కంటే ఎక్కువగా 'సలార్' నచ్చిన వాళ్ళు చాలా మందున్నారు. బట్ ఇప్పటికి నాకు బెస్ట్ మూవీ అంటే 'ప్రశాంత్ నీల్‌ది' నేనైతే 'కేజీఎఫ్' అనుకుంటా. దాని అంటే 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ కంప్లీట్‌గా. దాని తర్వాత ఖచ్చితంగా 'సలార్ 2'తో 'ప్రశాంత్ నీల్' 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్‌ని తలదన్ని 'సలార్ 2'తో 'సలార్' ఫ్రాంచైజే నాకు మోస్ట్ ఫేవరెట్ అయ్యేలా చేస్తాడని అనుకుంటున్నా. సరే అయితే ఇది రీ రిలీజ్‌కెళ్ళడం జరిగింది. 'ప్రభాస్' అంటే నాకు చాలా ఇష్టం. థియేటర్‌లో ఆ సందడి గాని, ఆ రచ్చ గాని, ఆ ఫాన్స్ గాని, ఆ గోల గాని అసలు పీక్స్ అన్నమాట. మామూలుగా లేదసల. 'కాటేరమ్మ' ఫైట్‌కైతే మనం అనుకుంటూ ఉంటాం. థియేటర్‌లు దద్దరిల్లుతాయి, పూనకాలొస్తాయి థియేటర్‌లో జనాలకని ఎప్పటికప్పుడు ఏదైనా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఇట్లా అనుకుంటూ ఉంటాం గానీ, 'సలార్ కాటేరమ్మ' ఫైట్‌కి రీ రిలీజ్‌లో ఎస్పెషల్లీ జరిగినటువంటి ఆ జనాల యొక్క రుద్ర తాండవం ఫాన్స్ చూస్తే థియేటర్ దద్దరిల్లడం అంటే ఇదేనా అనిపించింది. ఆ లెవెల్‌లో అనిపించింది. సో, అదే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు రానటువంటి ఎక్స్‌పీరియన్స్ మనకి డైలీ డోసేజ్ ఆఫ్ 'సలార్' చూడడం అలవాటవ్వడం వల్ల రావటం వల్లేమో ఈ డిస్ట్రిబ్యూటర్స్, అంబాలా ఫిల్మ్స్ ఈళ్ళందరూ కలిసి దీన్ని మళ్ళీ రీ రిలీజ్ చేసి చాలా మంచి పని చేశారు. ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ యువత ఎక్కువగా అట్రాక్ట్ అయినటువంటి మూవీ పోస్ట్ థియేట్రికల్ రన్ అయితే 'సలార్' మించి ఇంకోటి లేదు. మనకి ఒకప్పుడు ఒక 15, 20 సంవత్సరాల క్రితం అయితే 'అతడు' సినిమా ఉండేది. థియేటర్‌లో పెద్దగా ఆడలేదు. 'జైబెరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్' లాస్ కూడా వచ్చింది ఆ మూవీకి. 'సలార్' కూడా కాస్త లాస్ వచ్చింది చాలా చోట్ల. అట్లాగా తర్వాత థియేటర్‌లో అంటే అప్పుడప్పుడు ఓటీటీ లేదు కాబట్టి టీవీలో ఏసాక భయంకరమైనటువంటి రిపిటేటివ్ వాల్యూ వచ్చింది అతడు. ఇప్పుడు ఈ జనరేషన్‌కి 'సలార్' మూవీ అట్లా అని నాకనిపించింది. మీకేమనిపించింది రీ రిలీజ్ చూసుంటే కామెంట్ చేయండి.